హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ కార్తిక్. 2025లో జియో పాలిటిక్స్లో ఒక కొత్త వార్ మొదలైంది. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే రెండు సూపర్ పవర్స్ మధ్యలో ఈ వార్ జరుగుతుంది. ఒకటేమో వరల్డ్ని ఎప్పటి నుంచో డామినేట్ చేస్తూ వస్తుంది ప్రతి విషయంలో. ప్రజెంట్ డేలో దాని కరెన్సీ తోటి వరల్డ్ ఎకనామిక్స్ని మొత్తాన్ని డామినేట్ చేస్తుంది. అదే అమెరికా. ఇంకోటేమో వరల్డ్లో ఉన్న 90% రేర్ ఎర్త్ మినరల్ మార్కెట్ని కంట్రోల్ చేస్తుంది. పైగా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ని మొత్తాన్ని దాని గుప్పెట్లో పెట్టుకొని వరల్డ్ని కంట్రోల్ చేస్తుంది. అదే చైనా. చైనాని అందరూ తక్కువ అంచనా వేశారు, కానీ అది చాప కింద నీళ్ళలాగా పారుతూ వరల్డ్ జీడిపిలో 19.5% దాని షేర్ ఉంది. 2030లో దాని ఎస్టిమేటెడ్ వరల్డ్ జీడిపిలో దాని ఎస్టిమేటెడ్ షేర్ వచ్చేసి 22.1%. ఈ వార్లో 21st సెంచరీలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ వెపన్ని వాడుతున్నారు, అదే ఎకనామీ. అసలు ఈ వార్ ఎందుకు మొదలైంది? ఈ వార్ ఎందుకు మొదలైందంటే ట్రంప్ చైనాపై 25% టారిఫ్ వేయడం వల్ల. దానికి రిటలేషన్గా చైనా అమెరికన్ ప్రోడక్ట్స్పై 10 to 15% టారిఫ్ అప్లై చేశారు. Which brings us to China. On February 4th, Donald Trump imposed a 10% tariff on Chinese goods, and China responded with its own set of tariffs, 10 to 15% tax on US agricultural products. That is what they imposed. Now, Trump has doubled those initial tariffs. There's a 20% levy on Chinese goods coming into the US now, 20%. So, Beijing is responding in kind. It is imposing a series of tariffs, up to 15% on agricultural goods, the likes of chicken, wheat, corn, and cotton. 10% on things like pork and sorghum. China has added 10 US firms to the unreliable entity list and 15 American companies to the export control list. Beijing too has taken Washington to the WTO. If the United States really wants to solve the fentanyl issue, it should hold negotiations with China on the basis of equality, respect, and reciprocity to resolve our respective concerns. If the United States has ulterior motives and persists in waging a tariff war, a trade war, or any other kind of war, the Chinese side will fight them to the bitter end. It's a strong warning from China. It is ready for a trade war or any war for that matter. What does this mean for the world? ట్రంప్ అసలు ఎందుకు అలా చేశారు? ఎందుకంటే ట్రంప్ చైనాని దొంగ అనుకుంటాడు, అండ్ హీఈస్ నాట్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే 2018 ఆయన ఫస్ట్ టెన్యూర్లో ఒక చైనా గురించి షాకింగ్ ఇన్సిడెంట్స్ తెలుసుకున్నాడు. మనకు తెలిసిందే ప్రజెంట్ డే ఎకనామిక్స్లో సెమీ కండక్టర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో. సో అలాంటిది మైక్రాన్ అనే ఒక పెద్ద కంపెనీ, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ. అది దాని చిప్స్ ఎంత పవర్ఫుల్ అంటే నాసా స్పేస్ రాఫ్ట్ నుంచి ఐఫోన్ వరకు ప్రతి దాంట్లో దాన్ని యూజ్ చేస్తారు. దాని అతి పెద్ద కస్టమర్ చైనా. ఎంత పెద్ద కస్టమర్ అంటే దాని 50% సేల్స్ చైనా ద్వారానే వస్తుండే. మైక్రాన్ ఎంప్లాయీస్ స్టోర్ రూమ్ని క్లీన్ చేస్తుంటే వాళ్ళకు ల్యాప్టాప్ దొరికింది. ఆ ల్యాప్టాప్ ఎవరిదంటే అందులో ఉన్న ఎక్స్ ఎంప్లాయీది. సో ఆ ఎంప్లాయీ రీసెంట్గానే కంపెనీని లిఫ్ట్ అయ్యారు. సో అందులో చాలా సీక్రెట్ బ్లూ ప్రింట్స్ ఉన్నాయి. అవి కానీ దేనివి అంటే ఆ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే మోస్ట్ అడ్వాన్స్ సెమీ కండక్టర్స్. సో ఆ కండక్టర్ ఇన్ఫర్మేషన్ అన్నిటినీ ఆ ఎంప్లాయీస్ అందరు కలిసి తైవాన్ బేస్ ఒక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ కంపెనీ పేరు వచ్చేసి ఫుజేన్. ట్విస్ట్ ఏంటంటే ఈ కంపెనీ చైనీస్ గవర్నమెంట్ ద్వారా బ్యాక్ చేయబడ్డది. ఇదే వరెస్ట్ అంటే ముందర ఇంకో వరెస్ట్ రాబోతుంది. చైనీస్ గవర్నమెంట్ ఏమన్నారంటే మైక్రాన్ అనే కంపెనీ చైనీస్ టెక్నాలజీని స్టీల్ చేసి దాన్ని అక్కడ యూజ్ చేస్తున్నారని చెప్పారు. పైగా మైక్రాన్ కంపెనీని చైనాలో బిజినెస్ చేయకుండా బ్యాన్ చేశారు. సో ఇంకో ఇన్సిడెంట్ చూద్దాం మనం. హవాయ్ అనే కంపెనీ చాలా పెద్ద టెక్ కంపెనీ అది. సో ఆ కంపెనీ అమెరికాలో చాలా టెక్నాలజీని దొంగలించింది. పైగా దాని సెల్ టవర్స్ వచ్చేసి ఎంత సెన్సిబుల్ ఏరియాస్లో ప్లేస్ చేశారంటే లైక్ మిలిటరీ బేసెస్, న్యూక్లియర్ బేసెస్ దాని దగ్గరలో ప్లేస్ చేశారు. సో దానివల్ల ఏం అయిందంటే ఆ కంపెనీని
అమెరికా వాళ్ళు బ్యాన్ చేశారు. Huawei began a concerted effort to steal information about a robot that T-Mobile used to test mobile phones. Huawei to steal U.S. technology. Huawei is very dangerous. Huawei, the Chinese tech giant, of criminal activity in the U.S. Huawei was famous in their developing years for taking other people's technology. You mean steal it? Technically, yes. On May the 15th, President Trump had effectively banned Huawei and termed it a threat to national security. Anything having to do with national security, we're not dealing. ఈ ట్రేడ్ వార్ వల్ల రెండు కంట్రీస్లో ఎఫెక్ట్ అయ్యే సెక్టర్స్ ఏందో చూద్దాం. ఆ ఇన్ఫర్మేషన్ని మేము డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు మనం గ్లోబల్ రిపల్ ఎఫెక్ట్ చూద్దాం. ఈ ట్రేడ్ వార్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ట్రేడ్ డైవర్షన్ అనేది జరుగుతుంది. సో మనము అమెరికాకు చాలా సెక్టర్స్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అందులో ఉన్న కొన్ని క్రూషియల్ సెక్టర్స్ని మనం చూద్దాం. ఫార్మర్ ప్రోడక్ట్స్, మనం ఎక్స్పోర్ట్ చేసే ఫార్మర్ ప్రోడక్ట్స్ వర్త్ వచ్చేసి 10.4 బిలియన్స్. ఇంకోటి డైమండ్, దాని వర్త్ వచ్చేసి 7.5 బిలియన్స్. సో మనము అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం కానీ మనం కొన్ని సెక్టర్స్లో లాగ్ అవుతున్నాం. సో దాన్ని పెంచడానికి ఈ ట్రేడ్ వార్ అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే చైనా నుంచి ఏ కంపెనీస్ అయితే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాయో వాళ్ళకు బెటర్ పొజిషన్ ఇవ్వగలుగుతాం. సో మన కంట్రీలో డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకురాగలుగుతాం. ఈ ట్రేడ్ వార్ వల్ల అమెరికా ఇండియా మధ్యలో బైలాటరల్ రిలేషన్షిప్ అనేది స్ట్రెంథన్ అవుతాయి. సో దీన్ని అమెరికా ఇంకా మనము చాలా డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే వి ఎక్స్పోజ్ ఇండియా, సో ఇండియా టారిఫ్ని తక్కువ చేశారని చెప్పారు. కానీ యాజ్ కంపేర్ టు కెనడా, మెక్సికో, చైనా మనము అమెరికాతో చాలా మంచి అలయన్స్లో ఉన్నాం. ట్రంప్ ఇంకా డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మన నేబర్ కంట్రీస్ నుంచి వచ్చే కాంపిటీషన్. ఈ ఛాలెంజెస్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం. మనము కొన్ని పాలసీ రిఫార్మ్స్ చేయాలి. ఎలా అంటే రెగ్యులేషన్స్ని మినిమైజ్ చేయడం. మన ఇండియాలో చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేషన్ క్లియర్ చేయాలంటే మన దగ్గర చాలా టైం పడుతుంది. సో ఆ టైంని మనం మినిమైజ్ చేయాలి. ఎందుకంటే గుజరాత్లో చాలా ప్రాజెక్ట్స్ ఆ రెగ్యులేషన్స్ క్లియర్ కాక స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ యాక్విజిషన్. ఈ ల్యాండ్ యాక్విజిషన్కి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని తెలుసుకుందాం. పాస్కో అనేది నార్త్ కొరియాలో అతిపెద్ద స్టీల్ కంపెనీ. ఆ కంపెనీ ఇండియాలో $12 బిలియన్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నది. కానీ ఈ ల్యాండ్ ప్రాబ్లం వల్ల, ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వల్ల వాళ్ళు 10 ఇయర్స్ దాకా ఒక లీగల్ బ్యాటిల్ చేశారు. 10 ఇయర్స్ తర్వాత 2017లో ఆ లీగల్ బ్యాటిల్ని వదిలేసి ఆ ల్యాండ్ని ఆ స్టేట్ గవర్నమెంట్, ఒడిశా స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేసి ఆ ప్రాజెక్ట్ని స్టాప్ చేసేసారు. వియత్నాంలో ఒక కంపెనీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 6 మంత్స్లో స్టార్ట్ చేస్తుంది. అదే మన ఇండియాలో ఒక ఫారెన్ కంపెనీ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే 5 ఇయర్స్ పడుతుంది. సో ఈ స్పాన్ని మనం తక్కువ చేయాలి. మనకి ఇంకో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ లాజిస్టిక్. మన దగ్గర వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో దాన్ని మనం ఎన్హాన్స్ చేయాలి. పైగా మన లాజిస్టిక్స్ అనేటివి వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎలా ఉన్నాయో అలా లేవు. సో మన లాజిస్టిక్స్ని కానీ వరల్డ్ క్లాస్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి. మన మేజర్ ప్రాబ్లం వచ్చేసి స్కిల్డ్ లేబర్స్. చైనా, కొరియా లాంటి కంట్రీస్ ఏఐ పై చాలా కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కానీ మనం ఏ పొజిషన్లో ఉన్నామంటే స్కిల్డ్ లేబర్స్ని డెవలప్ చేసే పొజిషన్లో ఉన్నాం. సో మనం చాలా స్కిల్డ్ లేబర్స్ని ప్రమోట్ చేయాలి. అలా ప్రమోట్ చేయాలంటే మనము ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద సెక్టర్స్ లైక్ డాక్టర్స్, సిఏ, లాయర్ వీళ్ళందరికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ దొరుకుతుంది. కానీ ఇంజనీర్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ దొరకడం లేదు. సో ఇంజనీర్స్ కోసం రిఫార్మ్స్ తీసుకురావాలి. దానివల్ల ఏమవుతుందంటే స్కిల్డ్ లేబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతాడు. యాజ్ కంపేర్ టు అదర్ కంట్రీస్ మనకున్న బెనిఫిట్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మన పాపులేషన్. మన దగ్గర ఉన్న పాపులేషన్లో 65% వచ్చేసి 35 ఇయర్స్ బిలోనే ఉన్నారు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే వరల్డ్లో మనకన్నా చాలా పెద్ద కంట్రీస్ ఉన్నాయి. కానీ ఆ కంట్రీస్ వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని మొత్తాన్ని యూజ్ చేయలేదు. మన దగ్గర ఎలా ఉందంటే 90% ఆఫ్ ద ల్యాండ్ని మనం యూజ్ చేయగలుగుతాం. సో ఇది మనకున్న మేజర్ బెనిఫిట్స్. అసలు ఈ వీడియోకి కంక్లూజన్ ఏంటంటే
స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, రెండు ఆపోజిషన్ పార్టీస్, స్టేట్ అండ్ సెంట్రల్ కలిసి వచ్చి కొన్ని పాలసీస్ రిఫార్మ్స్ కోసం, కొన్ని బిజినెస్ ఈజ్ స్టెప్స్ కోసం కలిసి రిఫార్మ్స్ చేస్తే ఈ ట్రేడ్ వార్లో మనం బెనిఫిట్ పొందొచ్చు. మేము ఇచ్చిన కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Don't miss the bell icon for regular updates.